హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజు లైఫ్ స్టైల్. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు? గెస్ చేయండి మీరు. మీరు గెస్ చేసింది కరెక్టే అన్నమాట. మేమైతే మా పొలానికి వెళ్తున్నాము. మా అత్తమ్మ, నేను, మా చిన్నోడు ముగ్గురు కలిసి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఎండనైతే ఫుల్గా చంపేస్తుంది, అసలు చాలా కొడుతుంది ఎండ. అయినా కూడా ఇక మా చిన్నోడు వెళ్దామని చెప్పాడని చెప్పి ఇక మేము కూడా వస్తున్నాం అన్నమాట. మా చిన్నోడైతే వాళ్ళ నాన్నని పట్టుకొని నడుస్తున్నాడు. మేమైతే ఎప్పుడంటే అప్పుడు నాటు వేసే టైంలో వచ్చామన్నమాట మా పొలంకి. అప్పుడు వచ్చామంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. చాలా డేస్ అవుతుంది అసలు రాక. నాటు వేయడం అయిపోయింది, కలవడం అయిపోయింది. పొలం అంటే మా సైడ్ అయితే పొట్టకు వచ్చింది అంటారు, లేకపోతే ఈనింది అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో వడ్లయితే బయటకు వచ్చాయి. అంటే ఇన్ని డేస్ తర్వాత వచ్చామన్నమాట మేము. ఇక చాలా డేస్ అవుతుంది కదా వచ్చి అని చెప్పేసి మొత్తానికి అయితే పొలం అంతా తిరుక్కుంటూ చూస్తున్నాము. పొలం అయితే బాగా వచ్చింది, అంటే మొత్తం వడ్లన్నీ బయటపడ్డాయి. కొంచెం బయటకు వచ్చేలాగా ఉంది. పొలంతో పాటు అంటే మా పొలంలో మొత్తం పొలం కొంచెం అంటే ఒక ప్లేస్లో కొంచెం అంటే ఒక మడి అంటారు కదా, ఆ మడిలో పసుపు కూడా వేసామన్నమాట. అంటే మేము ఫస్ట్ టైం వేసాము అసలు ఇప్పుడు పసుపు. అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియదు అసలు. అందుకని చెప్పేసి పసుపు కూడా వేసాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఈ వర్షాకాలం మాత్రం వర్షాలు అస్సలు దుమ్ము దులిపేస్తున్నాయి అన్నట్టు. అస్సలు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. మేము ముందే ఫస్ట్ టైం వేసుకున్నాము, మాకు తగ్గట్టు వర్షాలు పడుతున్నాయి. అసలు ఆ పసుపు చూడండి ఎలా అయిందంటే మొత్తం అంటే గ్రోత్ ఏం లేకుండా చిన్నగా అలానే ఆగిపోయిందన్నమాట మొత్తం. మరి ఎట్లా అంటే ఎల్లోయిష్గా చిన్నగా అసలు ఒకసారి చూడండి ఎలా అయిపోయిందో మొత్తం. అస్సలు బాగాలేని అదేదో అంటారు కదా, అంటే ఉగి పట్టిపోయింది అని అంటారు చూసారా, అలా. ఇంకా ఆ భూమి ఎలా ఉంటుందంటే మొత్తం రాగడిలా ఉంటుంది, అంటే కొంచెం బంకమట్టిలాగా ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఉంటే కొంచెం వర్షాలు పడితే అస్సలే వాటర్ ఇనకవు, మొత్తం అలానే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. అయినా పాపం ఇట్లాంటి కష్టాలు ఎంతమంది రైతులు పడుతున్నారో అసలు. అంటే తలుచుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అంటే ఎప్పుడైనా చాలా అంటే పసుపు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఎంత కాస్ట్ ఉండి అట్లా మంచిగా గ్రోత్ అవ్వాలని అట్లా వేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం చాలా అంత ఫ్లాప్ అయిపోయింది అన్నట్టు చాలామంది రైతులకి. మేమైతే అంతా చూసేసి ఇక వెళ్తున్నాము. మా చిన్నోని కాసేపు నడిపిద్దామని చెప్పేసి నడిపిస్తున్నాము. వాడైతే ఎంత కష్టం మీద నడుస్తున్నాడు అసలు. మమ్మీ నన్ను ఎందుకు ఇట్లా నడిపిస్తున్నావు అని ఏడుస్తున్నాడు కూడా. అయినా కూడా కాసేపు నడిపిస్తున్నాం. ఇక మేము కొంచెం అంటే బీడీలాగా తీసుకెళ్ళామన్నమాట. అక్కడనే కత్తిరించవచ్చు, కొంచెం చల్లగా గాలికి అక్కడ కూర్చొని ఉండొచ్చు అని చెప్పేసి. ఇక అలా కాసేపు అక్కడ అలా చెట్ల కింద కూర్చొని మంచిగా చల్లని గాలి పీల్చుకొని కూసేపు అయితే టైంపాస్ చేసుకొని ఇక మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. అంటే చాలా ఎండ కొడుతుంది కదా, అందుకే మా చిన్నోడికి ఆపేసాను. అమ్మయ్య ఎట్టకేలకైతే ఇంటికి వచ్చేసాము. రాగానే చూడండి మా చిన్నోడు ఎలా వాటర్ తాగుతున్నాడో చూడండి. ఒక ఆడుతున్నాడు, ఈరా అంటే అసలు